మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్ అమరవీరులను స్మరించి నివాళులు అర్పించి రామకృష్ణాపూర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామాలయం చౌరస్తా ఏరియాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద స్తూప నిర్మాణకర్తలు రామాలయం యూత్ ఆర్గనైజేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు క్యాండిల్స్ వెలిగించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామాలయం యూత్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ దండు సదానందం మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆనాడు ఉన్న ఉద్యమం సమయంలో రామాలయం ఆధ్వర్యంలో మొదటిగా జై తెలంగాణ నినాదంతో రైళ్లకు, బస్సులకు, ఆటోల, కార్లకు, బైకులకు స్టిక్కర్లు వేసి ఉద్యమం ప్రారంభించి అమరవీరుల స్తూపం నిర్మాణం చేసేందుకు స్థానిక ప్రజల సహకారంతో విరాళాలు సేకరించడంతో పాటు ఆ డబ్బులు సరిపోక వంటలు, వార్పులు చేసి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసి ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని, ఈ ప్రాంతంలో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయడంతో అనేక ఉద్యమాలు ఇక్కడి నుంచి ప్రారంభమై ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు. ఆనాటి ఉద్యమం కోసం పాటుపడిన ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక ఉద్యమ అభినందనలు, వందనాలు తెలిపారు. స్వరాష్ట్రం సాధించినప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ రాష్ట్రానికి అందలేదని, ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య వెంటాడుతుందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప నిరుద్యోగుల బ్రతుకులు మాత్రం మారడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన అమరులకు, తుమ్మలకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ ప్రాంతాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేగా, కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామాలయం యూత్ సభ్యులు జాడి శ్రీనివాస్, కంది మహేందర్ బాబు, గుజ్జా కిరణ్ కుమార్, జకినబోయిన కుమార్, గుత్తుల మహేష్, దుర్గా, సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏదైతే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి విద్యార్థులు, యువకులు అనేక మంది ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణలో ఏ లక్ష్యంతో అయితే మనం నీళ్లు, నిధులు, నియామకాలతోటి మనకు అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకొని 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇవాళ ఏ లక్ష్యం అయితే కావాలని మనం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరక ఇవాళ చాలామంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఇవాళ ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ లేక చాలా ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగానికి గురై ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడుతూ ఉన్నది. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు గుర్తించి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమరుల ఎవరైతే ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి చాలామంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు చేసినటువంటి పోరాటాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది కాబట్టి పోరాటంలో పాల్గొని ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మరి తెలంగాణ స్వరాష్ట్రం సంపాదించుకున్నామంటే మరి ఈరోజు తెలంగాణ అమరులైనటువంటి విద్యార్థి వీరులు ఎంతోమంది అమరులు అయితే తప్ప ఈరోజు తెలంగాణ రాలేదు.
ప్రతిది కూడా తెలంగాణ ఉద్యమంలో అందరూ పాటుపడిండ్రు. ముఖ్యంగా ఈ స్తూపాన్ని నిర్మించే టైంలో ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించారు. ఆ సహకారం అందించే టైంలో మా ఈ స్తూపానికి డబ్బులు కూడా సరిపోతే మేము వంటలు వార్పులు చేసి మరి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాం. ఎప్పుడైతే ఇక్కడ స్తూపం స్టార్ట్ అయిందో ఆ స్తూపం ఇక్కడ నిలవడం వల్ల మరి తెలంగాణ ఉద్యమం నుంచి ఊయెత్తున స్టార్ట్ అయింది. ఈ ప్రాంతం నుంచి ఈ తెలంగాణ అమరుల స్తూపం వేదికగా ఒకరు మరి సర్పంచ్ గా కూడా ఎదిగారు. మరి ఇంత జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నిరుద్యోగ సమస్య బాగుంది. తెలంగాణ ఏర్పడుకున్న తెలంగాణలో నిధులు లేవు, నియామకాలు లేవు. ఇప్పటికైనా నిధులు నియామకాలు చేపట్టి ప్రభుత్వం మరి అందరికీ అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చొరవ తీసుకొని నిరుద్యోగ యువతకు మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని మేము రామాలయం యూత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.